కుటుంబంతో ఉన్నంత వరకే మనుషులకు విలువ, లేకపోతే విలువ లేదు. ఎట్లాగా ఈ ద్రాక్ష గుచ్చకున్న ద్రాక్షలకి ఎక్కువ ఎంత అన్నారు వేళ, ఇవెంత అన్నారు లూజు. ఇప్పుడు కూడా లూజు మనం తినాలనుకుంటామే తప్ప కొనుక్కొని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటామా కదా. ద్రాక్షలు కొనేటప్పుడు ఈ లూజుకున్నాయి అక్కడే తినేస్తాం, ఇంటికి తీసుకెళ్తామా? ఇంటికి తీసుకెళ్తే ఇంటికాడ ఇంటికి యజమాని ఉంటారు కదా, నిర్వాహకురాలు ఏమంటారు, హోమ్ మినిస్టర్ ఏమంటారు, నీకు కొండం కూడా చేత కాదు, ఏమంటారు, కొండం కూడా చేత కాదు, లూజ్ కొంటే ఏంటిది. కానీ ఇవి ద్రాక్ష అయినప్పటికీ గుత్తలో ఉన్నదానికి ఉన్న విలువ విడిగా ఉన్నదానికి లేవు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు పిల్లలు ఏమనుకుంటారంటే, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మా అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి స్వతంత్రంగా ఉంటే బాగుండును అనుకుంటారు. ఎవరికైనా ఎటువంటి ఆలోచన వచ్చిందో తప్పేం లేదు, జస్ట్ ఊరికే. కొంతమందికి సరే మిమ్మల్ని ఎవరు పనిష్మెంట్ చేయలేదు, అబ్బా ఏంటి అమ్మ పద్దాక తిడుతుంది, పద్దాక కొడుతుంది, నాన్న వచ్చి రూల్స్ పెడతాడు, ఏం కొనివాడు అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడల్లా మనకేమనిపిస్తుంది అంటే, మనం ఇంట్లో నుంచి దూరం వెళ్ళిపోదాం, మా నాన్న దగ్గర నుంచి దూరం వెళ్ళిపోదాం, అమ్మ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతామో అప్పుడు మన విలువ తగ్గిపోతుంది. మనం ఎవరితో ఉంటే సేఫ్, ఎవరితో ఉంటే సేఫ్, ఎవరితో ఉంటే సేఫ్, ఫ్యామిలీతో ఉంటేనే సేఫ్. జన్మసరి ఫ్యామిలీతో ఉంటేనే సేఫ్, విడిగా ఉంటే సేఫ్ కాదు. ఇది కుటుంబం విషయంలో. సంఘం విషయంలో ఎంతమంది సండే స్కూల్కి వస్తున్నారు? ఎంతమంది వచ్చినా కొంతమంది సండే స్కూల్కి వస్తారు, ఆరాధనకి రారు. కొంతమంది ఆరాధనకి వస్తారు, కొంతమంది సండే స్కూల్కి రారు. కొంతమంది స్త్రీల గుడికి వస్తారు కానీ సండే ఆరాధనకి రారు. కొంతమంది సండే ఆరాధనకి వస్తారు, ఉపవాస గుడికి రారు. ఏమవుతున్నారు వాళ్ళు? కుటుంబానికి, ఏ కుటుంబానికి? ఆత్మీయ కుటుంబానికి దూరం అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, దూరం అయిన వాళ్ళకి నష్టం వచ్చిందా, గుర్తులో ఉన్న వాళ్ళకి నష్టం వచ్చిందా? రైట్. మళ్ళీ చూపెడతా. గుత్తలో ఉన్న వాళ్ళకే విలువ. అందరూ చెప్తాం, మళ్ళీ గట్టిగా చెప్తాం. దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఎంతమందికి తెలుసు? తప్పిపోయిన కుమారుడు తెలీదా? తెలుసా తెలీదా? ఓకే. తప్పిపోయిన కుమారుడికి ఎక్కడైనా విలువ ఉందా? ఆఖరికి ఆయన పరిస్థితి ఏమొచ్చిందంటే, పన్నులు తినే పొట్టు తిందామని అనుకుంటాడు, ఆకలితో ఇబ్బంది పడ్డాడు. తిరిగి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి వెంటనే చేర్చుకొని ఆయనకు ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి ఏమి ఇచ్చాడు? వెంటనే దగ్గర తీసుకొని ఫస్ట్ టైం ఇచ్చాడు, హగ్గించుకొని ముద్దు పెట్టుకున్నారు. తర్వాత కొత్త బట్టలు వేసారు. తర్వాత ఒకటి ఇచ్చారు. ఏంటది? ఉంగరం ఇచ్చారా? ఉంగరం దేనికి సింపుల్? అధికారానికి, అంగీకారానికి. రైట్, యాక్సెప్టెన్సీ, అంగీకారానికి. చెప్పులు సగానికి అరిగిపోయి ఉన్నాయి. ఒక్కగానొక్క కూతురు, చిన్న కూతురు. నాన్నగారికి కూతురు అంటే ఎంతో ఇష్టం. సరే, ఆ రోజు ఊర్లో ఒక అనౌన్స్మెంట్ చేస్తూ వెళ్ళారు. ఏంటంటే, ఈ రోజు నుంచి 3 రోజులు ఎగ్జిబిషన్ జరుగుతుంది, చాలా ఆటలు ఉంటాయి, ఇంకేముంటుంది, చక్రం పెద్దవి తిరుగుతాయి, ఏమంటారు దాన్ని, జైంట్ వీల్ ఉంటాయి, అవి ఉంటాయి, ఐస్ క్రీమ్లు ఉంటాయి, చాలా ఉంటాయి, బూరలు ఉంటాయి, మీరు రండి, వినండి, సంతోషించండి అని చెప్పేసి మంచి అనౌన్స్మెంట్ చేస్తుంటే పాప ఇంటికాడ ఏం చేస్తుంది? గంతులు వేసేస్తుంది. చూశాను అయ్యి బాబోయ్ నేను చూశాను అన్నంత గంతులు వేస్తుంది. సరే, సాయంత్రం నాన్న ఇంటికి వచ్చారు. ఎవరు వచ్చారు? నాన్న ఇంటికి వచ్చారు. నాన్న నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళవా అని అంటుంది. మారం పడుతుంది. ఎవరు? కూతురు మారం పడుతుంటే నాన్న అంటాడు, ఇప్పుడు ఏమొద్దమ్మా, నేను పని చేసి అలసిపోయాను, నా వల్ల కాదు, రేపు వెళ్దాంలే. లేదు నాన్న, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు, నేను వెళ్ళాలి ప్లీజ్ నాన్న అని అంటది. ఎవరు? కూతురు అంటుంది. నాన్న అంటాడు, వద్దమ్మా, నా బుజ్జి తల్లివి కదా, నా బంగారం కదా, ఇప్పుడు ఒక్కరోజు ఆగు తల్లి, రేపు వెళ్దాంలే అని అంటది అని అంటాడు ఆయన. కానీ బొడ్డి తల్లులు ఊరుకుంటారా?
తల్లులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు? బుడ్డి తల్లులు నెత్తి మీద ఉంటారు. ఎక్కడ? సరే ఊరుకోకుండా నాన్న ప్లీజ్ నాన్న ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు నిన్ను అడగను. వీళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్, పిల్లలు, ఆడపిల్లలు. ఏంటిది? ఇంకెప్పుడు నిన్ను అడగను, ఈ ఒక్కసారికి తీసుకెళ్ళి నాన్న అని అంటుంది. సరే ఇంకా చేసేదేం లేక స్నానం చేసి నాన్న ఏం చేస్తారంటే కూతుర్ని తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఎగ్జిబిషన్కి. సరే కూతురు వెళ్తుంటే నాన్న నేను నడవలేకపోతున్నానంటే భుజం మీద ఎక్కించుకుంటాడు. ఎక్కడ? భుజం మీద ఎక్కించుకుంటే చిన్న పాప ఏమో పైన కూర్చొని అబ్బో నాన్న ఆడి లాలా 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 ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. డాడీ ఏమో నానేమో నిదానంగా తీసుకెళ్తున్నాడు. నడుస్తూ ఎగ్జిబిషన్ ద్వారం దగ్గరకు వచ్చారు. డాడీ నన్ను తొందరగా దింపే డాడీ అని అంది. ఎవరు? కూతురు. ఫుల్ సంతోషం వేస్తుంది. ఎందుకంటే తన కళ, ఆశ నెరవేరబోతుందని సంతోషం వేసి దింపేస్తుంది, పరిగెడుతుంది. లేదు నాన్న ఏం చేసుకున్నాడంటే చెయ్యి పట్టుకున్నాడు. ఆగా కంగారు పడుకు అని చెప్పి టికెట్లు తీసుకున్నాడు. చిరిగిపోయిన షర్టు, చిరిగిపోయిన చెప్పులు, కూతుర్ని మళ్ళీ ఎత్తుకొని లోపలికి నడిపించుకుంటూ వెళ్ళగానే మొత్తం ఒక కొత్త లోకంలోనికి వచ్చినట్టుంది. అద్భుతమైన లోకంలోనికి వచ్చినట్టుంది. అంత రంగులమయం. ఎక్కడ చూసినా జనాలు. అయ్యి బాబోయ్ ఇంతమంది జనాల. పిల్లకి అస్సలు ఆగలేకపోతుంది. నాన్న పక్కనే పీచు మిఠాయి డంగ్ 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 అని గంట కొడుతున్నాడు. నాన్న ఆ పీచు మిఠాయి వద్దమ్మా ప్లీజ్ మళ్ళీ కొంటలే, ఎదరికి వెళ్దాం, పెద్దవి ఉంటాయి అక్కడ కొందాం నాన్న అంటాడు. ఎందుకు? నాన్న దగ్గర జేబు ఖాళీగా ఉంది. ఖాళీ అయిన జేబు చాలా పాఠాలు నేర్పిస్తాయి. నాన్న దుఃఖాన్ని మింగుకుంటాడు, వెళ్తాడు. కూతురు ఆగట్లేదు. మళ్ళీ ఇంకోటి బుడగలు అమ్ముతూ ఉంటాడు. నాన్న ఆ బుడగ కొన్ని వాడకో. వద్దమ్మా అవి పగిలిపోతాయి, 2 నిమిషాలే ఉంటాయి, వద్దు అంటాడు నాన్న. సరే ఇంకో చోట వెళ్దాంలే అని ముందుకు వెళ్తుంటే అక్కడ బొంబాయి అప్పడం, పెద్ద అప్పడం అమ్ముతూ ఉంటాడు. పాప చూస్తుంది. నాన్న పెద్ద అప్పడం, అదిగో పెద్దది, ఎంత పెద్దది. వద్దమ్మా ఆగమ్మా. ఏంటండి నువ్వు మంచోడివే కాదు, నాకు ఎప్పుడు ఏది కొనవు, అందరు కొనుక్కుంటున్నారు, అందరు నాన్నలను కొనిస్తారు, నాకు ఒక్క అప్పడం కూడా కొనలేకపోతావు, ఎందుకు నువ్వు అన్నాడు. నాన్న పాపం బాధనంతా దిగమింగుని అలాగే ముందుకు నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు. ఇంకా అలా వెళ్తుంటే గాజులు అడుగుతుంది, ఐస్ క్రీమ్ అడుగుతుంది, ఈ నెక్లెస్ అడుగుతుంది, ఏది చూస్తే అది అడుగుతుంది. పాపం మా పిల్లకి తెలియదు కదా నాన్న జేబు ఖాళీగా ఉందని. సరే ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ కనిపించింది జైంట్ వీల్. ఏంటిది? జైంట్ వీల్. కనిపించగానే పాప ఒక్క వదిన చెయ్యి విదిలించేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మెస్ పట్టుకొని చూస్తూ ఉంది, నోరు తెరిచి కళ్ళు తెరిచి. అబ్బా ఎంత పెద్దదో! చాలామంది కేకలేస్తున్నారు. అయ్యి బాబోయ్ వాళ్ళు ఏంటి అలా అరిసేస్తున్నారు, పైకి వెళ్ళిపోయి కిందకు వస్తున్నారు. భలే సరదా వేసింది. నాన్న అచ్చుడు ఆవిడ చూడు భలే ఎక్కింది కదా. నాన్న లేడు. నాన్న చెయ్యి ఎక్కడో మర్చిపోయింది. అమ్మ నాన్న అంటూ అటు ఇటు తిరుగుతుంది. ఇంకా అవ్వట్లేదు ఆ పిల్ల వల్ల. నాన్న అని ఏడవడం మొదలు పెట్టేసింది. గట్టిగా ఏడుస్తుంది. పక్కన వాళ్ళు వచ్చేసారు. అమ్మ ఏమై మా నాన్న కావాలి ఏడుస్తుంది. ఏం చేయాలో తెలియట్లే. చిన్నపిల్లని ఎత్తుకొని చూసిన వాళ్ళంతా అమ్మ ఇదిగో ఐస్ క్రీమ్ ఇస్తా, తీసుకో కొనుక్కో అని 50 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తెచ్చాడు. నాకు నాన్న కావాలి. ఎవరు? చిన్నపిల్ల. మళ్ళీ ఇంకొక ఆయన తెచ్చేసి మళ్ళీ ఏదైతే ఐస్ క్రీమ్ క్యాండీ ఉంటుందో ఆ క్యాండీని తెచ్చి అమ్మ ఇది తీసుకోమ్మా, మీ నాన్న వస్తాడు కంగారు. లేదు నాకు నాన్నే కావాలి, మా నాన్నే కావాలి అని చెప్పేసి చిన్నపిల్ల ఇంకా గట్టిగా ఏడవ మొదలుపెట్టింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అవి ఇస్తున్నారు, ఇంకా తోచిని అని ఇస్తున్నారు. కానీ ఎవరిని మాట వింటలేదు. ఎవరు కావాలంటుంది? నాన్న కావాలంటుంది. నాన్న ఎత్తుకున్నప్పుడు ఏమంది? ఇవన్నీ కావాలంది. ఇవన్నీ ఇప్పుడు ఉన్నా కూడా ఎవరు కావాలంటుంది? నాన్న కావాలంటుంది. ఈలోపు నాన్న కంగారు పడిపోయి వెతుక్కుంటూ బుజ్జమ్మ అని వెతుక్కుంటూ వచ్చాడు. స్వరం విన్నది నాన్న స్వరం.
తట్టుకోలేకపోయింది. ఎత్తుకున్న వాళ్ళని అటు విసిరేసి దామున ఒక దూకి నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా హత్తుకుంది. నాన్న ఎత్తుకొని మళ్ళీ ముద్దులు పెట్టేసి, అమ్మా ఎక్కడికి వెళ్ళి, నాన్న నాకు ఏమొద్దు నాన్న, నువ్వుంటే నాకు ఏమొద్దు నాన్న, ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు, వాళ్ళు ఎవరో ఇస్తానన్నారు, నాకు వద్దు నాన్న, నువ్వుంటే చాలు. గొప్ప నిర్ణయం కదా. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? రైట్. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి దాని విలువ తెలీదు. ఒక్క క్షణం తల్లిదండ్రులు లేకపోతే, ఒక్క క్షణం లేకపోయినా ఆ చిన్నపిల్ల ఏం చేసిందంటే విలవిల్లాడిపోయింది. అంతకుముందు ఏవైతే కావాలి, ఐస్ క్రీమ్ కావాలంది, క్యాండీ కావాలంది, గాజులు కావాలంది, ఏమేమో కావాలంది, అవన్నీ ఇప్పుడు ఫ్రీగా తెచ్చిస్తామన్నా కూడా పాప ఒకటే మాట అంటుంది. ఏంటది? మా నాన్న అన్నిటికన్నా గొప్పవాడు, మా నాన్న. చెప్తారా ఇప్పుడు అందరూ? అన్నిటికన్నా గట్టిగా లేదు, నాకు అనిపించట్లేదు. మా నాన్న నిజంగా గొప్పవాడే. మా నాన్న దేవుణ్ణి నమ్మకపోయినా నన్ను పెంచిన విధానం చాలా గొప్పది. ఇప్పుడు మీరు చెప్తారా? మీ నాన్న చెప్పగలరా? అయితే గట్టిగా చెప్పండి. రైట్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలకు అమ్మ నాన్నల మీద అలుగుతాం. ఏం చేస్తాం? చిన్న విషయాల మీద అలిగేసి మూతి పక్కన పెట్టుకొని ఒక పక్కన వెళ్ళి కూర్చుంటారు. మీకు తెలుసా తల్లిదండ్రులు ఎంత ఆ సమయంలో బాధపడతారని? అయ్యో, కావాలని నేను అనలేదు, ఆమెని బాగు చేయడానికే నేను అన్నాను, కావాలని నేను కొట్టలేదు, వాడు బాగుపడడానికే కదా నేను కొట్టాను అని అంటారు. కానీ ఈ విషయం తెలియని మనము కొన్నిసార్లు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతాం. ఇందాక చూసాం కదా, ద్రాక్ష గుచ్చలో ఉంటేనే మనకు విలువ, లేకపోతే విలువ లేదు. సంఘముతో సహవాసంలో ఉంటేనే మనకి విలువ. ఒక్క పూట వచ్చి తిండిది ఒక పూట వెళ్ళిపోతే దానికి విలువ కాదు. ఎప్పుడూ తండ్రితోనే ఉండాలి. అది మన శారీరకమైన తండ్రి అయినా, ఆధ్యాత్మిక తండ్రి అయినా, మన పరమ. అందుకోసం అంటారు కదా, ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లు నేను మీ కొరకై సిద్ధపరుస్తున్నారు. ఎవరు? యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉండుట కొరకై ఆయన వ్యవస్థ చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. సరే, ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. మనం ఏం చేసామో మనకు తెలుసు కదా. చిన్న పని చేద్దామా వద్దా? తల ఊపొద్దు, నోటితో చెప్పాలి. చేద్దామా? క్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం చెప్తుంది. కాబట్టి అందరూ కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఓకే, గుడ్. మీకు ఎక్కడ అనిపిస్తే ఈ హార్ట్ ప్లేస్లో వదిలేసి, ఎందుకంటే హార్ట్లో నుంచి మనం తీసాం కదా, హార్ట్ ప్లేస్లో తప్ప ఇంకెక్కడన్నా గట్టి కూర్చోండి. హార్ట్లో తప్ప, ఎందుకంటే హృదయంలో నుంచి బయటకు వచ్చేవి చెడుతనం. ఆ చెడుతనాన్ని మళ్ళా హృదయంలోనికి మనం చేర్చుకోవద్దు. ఓకేనా? గట్టిగా కూర్చోాలి, గట్టిగా కూర్చోాలమ్మా. నాన్న పేపర్ మీద కూర్చోండి, పేపర్ మీద పైన కూర్చోండి. కూర్చోండి. గట్టిగా కూర్చుతున్నారా? గుడ్. పైన వెళ్ళిందా? ఇటు మా పైకి మొత్తం
హృదయంలో వద్దు, హృదయంలో వద్దు, ఇంకా హృదయంలోంచి మనం ఇవన్నీ తీసేయాలి. అయిపోయిందా? నెక్స్ట్ టీమ్ అటు చూపెట్టు. Praise the Lord. ఇది ఒక అద్భుతమైన కింద అందరూ కలిసి పాట పాడదామా? అందరికి వచ్చు కదా? రైట్, మోకాళ్ళ మీదకి వద్దాం. టీచర్స్ మోకాళ్ళ మీదకి వచ్చేయండి, పిల్లల మధ్యలో ఉండండి. మీరు మధ్యలో మధ్యలో వేయండి. ఇటు తిరగండి, ఇటు తిరగండి. తల్లిదండ్రులైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా కొంతవరకే మనల్ని మోస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. సిద్ధంగా ఉన్నారా? మీ హృదయాన్ని తేలిక చేసుకోండి, మోకాళ్ళ మీదకి రండి, పూర్తి మోకాళ్ళ మీదకి రండి. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి అవి ఎవరికి గుచ్చబడ్డాయో ఒక్కసారి మీ కళ్ళారా చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం చేసిన చిన్న తప్పులు మొదలుకొని ప్రతి పాపాన్ని ఆయన భరించటానికి మన కొరకు ముండ్ల కిరీటం ధరించారు. ఆయన ముండ్ల కిరీటం మనం చేసిన ప్రతి తప్పు కూడా ఒక్కొక్క ముళ్ళుగా మనం ఎలాగైతే గుచ్చామో అవన్నీ కూడా ఆయనకి గుచ్చబడ్డాయి. మనం తెలియక చేసాం, తెలియక గుచ్చేసాం, కానీ ఆ గుచ్చబడిన ప్రతి ముళ్ళు కూడా మన ప్రభు అయిన యేసయ్య తలకు గుచ్చామనే సంగతి మనకు తెలియదు. కానీ ఇప్పుడు కళ్ళారు చూస్తే మనం గుచ్చినటువంటి ప్రతి ముళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తలకే గుచ్చేసాం మనం. అందుకే ఒక్కసారి ఒప్పుకున్నాం,
విడిచిపెట్టేశాం. మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదర్రా. నిజంగా మనకు మంచి మనస్సాక్షి ఉంటే యేసయ్య మనల్ని ప్రేమించి మనకు తెలియకుండానే మనల్ని ఆయన ఎంతో ప్రేమించారు. మన కొరకు ఆయన ముండ్ల కిరీటం ధరించుకోవడానికి, అనగా ముండ్ల కిరీటంతో గుచ్చబడటానికి గల కారణం మనం చిన్న చిన్న తప్పులు మొదలుకొని పెద్ద పెద్ద పాపాల వరకు ప్రతి ఒక్కరము కూడా ఆయన తలలో మనకు మనమే చేతులతో గుచ్చినట్టుగా మన పాపాలు ఆయనకి గాయాలుగా చేయబడ్డాయి. యేసయ్య దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకుందామా? యేసయ్య, నేను ఇంకెప్పుడు తప్పు చేసి మీ తలలో ముళ్ళులాగా నేను ఉండను. యేసయ్య, నేను మంచిగా, నేను యథార్థంగా చర్చిలో ఏదైతే విన్నానో అలాగే నేను జీవిస్తాను. యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్య, ఇంక నేను ఏ తప్పు చేయనేసయ్యా అని నిజంగా పశ్చాత్తాపంతో యేసయ్య సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరం కూడా యేసయ్య సన్నిధిలో, యేసయ్య, నీ చేసే తప్పులే ప్రార్థన మీకు ముళ్ళ కిరీటమైనవి అన్న మీరు ఏదైతే మాకు తెలియచేస్తున్నారో మేము అలా జీవిస్తాం యేసయ్య అని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మర్రా అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తండ్రి తప్పుకొని పోయిన కూతుర్ని నేనే అయితే నేను గట్టిగా అరిసి చెప్తాను, నానా నన్ను క్షమించండి అని. నిన్ను వద్దనుకొని, నిన్ను విధలుంచుకొని నేను వెళ్ళిపోయాను అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంటుంది. మరి మీరేం చేస్తారు? టీచర్ నోరు తెరుస్తారా? మౌనంగా ఉంటారా? తల్లిదండ్రులకు మీరు మౌనంగా ఉంటే దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. సేవకులకు విరోధంగా నా తండ్రి ఏవేవైతే నేను ఎప్పుడు వెనక్కి వస్తానని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరచి నా రక్షకుడైన తండ్రి కనిపిస్తే నేను ఎలాగో అరిచి పిలుస్తాను, తండ్రి నన్ను క్షమించండి, నేను ఎప్పుడు ఇంకా మిమ్మల్ని బాధ పెట్టను, తండ్రి నేను ఎప్పుడు ఇంకా నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, తండ్రి మీకు విరోధముగా నేను ఇంకెప్పుడు పాపము చేయను, దేవా నీకే విరోధముగా పాపము చేసి తిని అని దావీదు కూడా నిరూపణలేదండి నోరు తెరచి పక్కన వాడు వింటారని మీరు ఎప్పుడు ఆలోచించకండి. పక్కన వాడు విన్నా వినకపోయినా మనకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. కాబట్టి నోరు తెరచి మన పాపములను, మన అతిక్రమములను, మన అవిధేయతను ఆయన ముందు ఒప్పుకుందాం. దేవా నా హృదయంలో ఉన్నదంతా ఇదిగో తీసివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను మరొకసారి క్షమించండి ప్రభువా. దేవా తెలిసి మళ్ళీ అదే పొరపాటు చేస్తూ వచ్చాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. టీచర్లు, వాలంటీర్లు, నేనే నీ తలకు మేములాగా ఉన్నాను తండ్రి, నేనే నీకు భారంగా ఉన్నాను. నా పాపములే, నా అతిక్రమములే, నా అవిధేయతే, నా లోపలి స్వభావమే తండ్రి, నన్ను క్షమించండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నిజంగా ప్రార్థన చేద్దాం. దేవా నన్ను క్షమించయ్యా. నోరు తెరిచి అర్థం కాలేదని మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డకు మీరు మా కొరకు చేసిన బలియాగం యొక్క ఆ విలువ ఎంత గొప్పదో, ఆ కార్యం ఎంత ఘనమైనదో తెలుసుకొని భయంతోనూ మరుగుతోనూ వారి ఆధ్యాత్మిక జీవితాలు కొనసాగించినట్టు ప్రభు చూపించి ప్రభువా భక్తి జీవితాన్ని కొనసాగించడానికి కృప చూపించండి. మీరు సహాయం చేయండి.
ఎవరైతే నిజంగా వారి ప్రతి అవిధేతను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఉన్నారు వారందరినీ క్షమించి కనికరించి కృప చూపించి ఇది మొదలుకొని ఒక నూతన హృదయం, నూతన జీవితం, నూతన ప్రవర్తన, నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని వారిలో స్థిరపరచండి, బలపరచండి. మీరు అక్కడి భూమి రాజ్యానికి సిద్ధపరచండి అయ్యా. ఈ ప్రయాస వృధా కాలేదని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభువా. ఎన్నో దినాల నుండి చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా అయినా మీరు చేస్తున్న కార్యం కొరకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డలందరూ ప్రభువా వారి గృహాలకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో, వారి స్నేహితులతో, అందరితో అయ్యా వారు ఏదైతే ఆధ్యాత్మికమైన అనుభూతి పొందారో అదే విషయాన్ని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, అందరితో పంచుకోవడానికి సహాయం చేయండి. రేపటి దినం మా ముందు ఉన్నది. రేపటి దినం కూడా ఇంకా ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భాగాలు నాయన వారి హృదయంలో ముద్రించండి, స్థిరపరచండి, బలపరచండి.